కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్రెడ్డి. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. సాగు, తాగునీరు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే వీరులపల్లి శంకర్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సాగునీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు. వంశీచంద్రెడ్డి న్యాయయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చేరుకుంది. షాద్నగర్ నియోజకవర్గం సిద్దాపూర్ నుంచి పలు గ్రామాల మీదుగా నందిగామ వరకు చేరుకోనున్నారు వంశీచంద్రెడ్డి. ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో షాద్నగర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే సిద్దాపూర్ నుంచి ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా మీరు కూడా సిద్దాపూర్ నుంచి ప్రారంభించండి. ఈ రోజు బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉందని తెలిసి పారిపోయిన వ్యక్తులు ఇలా బీజేపీలో పోయి బీజేపీలో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇలా పనిమంతుడు వంశీచంద్రెడ్డి రాబోతుండే ప్రజలు మెచ్చిన నాయకుడు కాబట్టి మనమందరం పూర్తి స్థాయిలో ఇలా ఈ యొక్క రాహుల్ గాంధీ చేపట్టిన 2వ ఫేజ్ మీ అందరు తెలుసు. ఫస్ట్ ఫేజ్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఇలా సమాజాన్ని స్థాపించాలి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి బతకాలని ఒక సంకేతం ఇవ్వడానికి భారత్ జోడో యాత్ర కూడా చేయడం జరిగింది.